రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నేషనల్ షూటర్ దమయంతి సేన్ ఈ అమ్మాయి 2 రోజులుగా కూడా కనిపించలేదని వెతుకుతూ ఉన్నారు. అమ్మాయి వయసు 15 సంవత్సరాలు. నేషనల్ షూటర్ గా ఉంది, మంచి పేరుంది. అలాగే చురుకైన అమ్మాయి. మరి ఏమైంది ఈ అమ్మాయికి అసలు? ఎందుకు 2 రోజుల పాటు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు? ఇంట్లోంచి సరుకులు కొనుక్కొని వస్తాను అని చెప్పేసి వెళ్ళిన 15 ఏళ్ల అమ్మాయి తిరిగి రాకపోవడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కాదు. అయితే ఇది పశ్చిమ బెంగాల్‌లోని తీవ్ర ఉత్కంఠను రేపిన కేసుగా కూడా పోలీసులు అయితే దీన్ని నమోదు చేశారు. అసలు ఏ కారణాలు లేకుండా అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళలేదు, లేదా ఇంకా ఇతర కారణాలు కూడా కనిపించలేదు. లేదు పేరెంట్స్‌తో ఏదైనా గొడవపడి వెళ్ళిందా అంటే అది కూడా కాదు. అమ్మాయి జస్ట్ ఏదో సరుకులు తెచ్చుకోవడానికి, ఏవో తినేవి కొనుక్కోవడానికో లేదా ఇంట్లోకి కావాల్సిన సామాన్లకో మొత్తానికైతే ఫోన్ తీసుకొని అమ్మాయి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది 2 రోజుల క్రితము. ఆ అమ్మాయి మొత్తానికైతే మాత్రం కుటుంబ సభ్యులు, స్నేహితులు అలాగే క్రీడాకార వర్గాల్లో కూడా ఈ విషయము నిజంగానే ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేసింది. ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు దమయంతి సేన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వెతుకులాటను ప్రారంభించారు. పోలీసులు కూడా అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అమ్మాయి ఎక్కడా కూడా కనిపించలేదు. 2 రోజుల పాటు కనిపించలేదు అసలు. అట్లాంటి అమ్మాయి ఈ రోజు అనుకోకుండా ఒక ప్లేస్ లోనైతే ఈ రోజు కనిపించడం జరిగింది. ఒక వాకింగ్ ట్రాక్ దగ్గర. సో ఆ వాకింగ్ ట్రాక్ దగ్గర కనిపించడంతో ఒక ఫెర్రీ జెట్టి ఉంటుంది కదా, ఫెర్రీ జెట్టి దగ్గర వాకింగ్ ట్రాక్ దగ్గర అమ్మాయి కనిపించింది. కనిపించడంతో అక్కడున్న చాలా మంది అమ్మాయిని గుర్తుపట్టి పోలీసులకి సమాచారాన్ని అందించారు. ఎందుకంటే 2 రోజులుగా ఈ న్యూస్ ట్రోల్ అవుతుంది. అమ్మాయి కనిపించలేదు, కిడ్నాప్ అయిందా, ఎవరైనా ఎత్తుకుని వెళ్ళారా, ఏం జరుగుంటుంది అని చెప్పేసి. సో మొత్తానికి అయితే మాత్రం ఎందుకంటే ఇలా మిస్ అవుతున్న కేసుల్లోన దాదాపు అమ్మాయిలు గాని, చిన్నారులు గాని తిరిగి వస్తున్న దాఖలాలు ఎక్కడా కూడా మనకు కనిపించడం లేదు. మిస్టీరియస్ గా వాళ్ళు డెత్ అవడం గాని, మిస్టీరియస్ గా మిస్ అయిపోవడం గాని జరుగుతుంది. ఇది నిజంగానే పోలీసులకు కూడా ఒక అగ్ని పరీక్ష లాగా మారిపోయింది. సో ఇప్పుడు తీసుకుంటే ఈ అమ్మాయి మాత్రం 2 రోజుల తరువాత లక్కీగా కనిపించింది. వాళ్ళు గుర్తుపట్టారు, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఎట్టకేలకి 2 రోజులు మిస్టరీ కూడా వీడినట్టే. అమ్మాయిని తిరిగి పోలీసులు ఆ తల్లిదండ్రులకైతే అప్పజెప్పారు. సో అప్పజెప్పిన తరువాత ఇంటరాగేషన్ స్టార్ట్ అయింది. ఆ ఇన్వెస్టిగేషన్ అనేది. అసలు ఏం జరిగింది? అమ్మాయి ఎక్కడికెళ్ళింది? తల్లిదండ్రులు ఏమైనా అన్నారా? ఫోన్‌లో ఏమైనా కాల్ డేటాస్ ఉన్నాయా? ఎవరైనా అబ్బాయితో వెళ్ళిందా? అసలు 2 రోజులు ఎక్కడికి తిరిగింది అని మొత్తం ప్రతి ఫుటేజ్‌ని కూడా చెక్ చేస్తే అమ్మాయి ఒక రైల్వే స్టేషన్‌లోని ఆ ప్లాట్‌ఫార్మ్స్ మధ్యలోన తిరుగుతూ కనిపించినట్లుగా 4, 5 నంబర్ల ప్లాట్‌ఫార్మ్ మధ్యలో తిరుగుతున్నట్లుగా కూడా ఆ రైల్వే స్టేషన్‌కి సంబంధించిన సీసీ ఫుటేజ్‌లో కనిపించింది. అది కూడా హౌరా స్టేషన్ సీసీ ఫుటేజ్‌లోనే. అంతేకాకుండా ఆ తరువాత మరలా కొంతసేపటి తరువాత ఒక దేవుడికి సంబంధించిన ఒక రథయాత్రలో కనిపించింది. అది కూడా హుగ్లీ జిల్లాలోని శుక్రవారం ప్రసిద్ధ మహేష్ రథయాత్ర అనే రథయాత్ర జరుగుతోంది. ఈ రథయాత్రలో అమ్మాయిని కనిపించినట్లుగా కూడా ఇక్కడ సోషల్ మీడియాలో అయితే వార్తలు చక్కర్లు కొట్టినాయి. మరి ఒకసారేమో అమ్మాయి రైల్వే స్టేషన్ లో కనిపించింది, తర్వాత ఏమో రథయాత్రలో కనిపించింది, ఈ రోజు దొరికింది అనేది చూస్తే అమ్మాయి ఫెర్రీ జెట్టి దగ్గర కనిపించింది. సో ఇన్ని ప్లేసెస్ కి ఎలా మారగలిగింది? ఒకవేళ మతి స్థిమితం లేని అమ్మాయి అయ్యుంటే, ఆ అమ్మాయి చేతిలో ఫోన్ ఉంది, అలాగే ఫుడ్ గాని వీటికి గాని అది కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏ గొడవ పడకుండా ఒకవేళ వెళ్ళినట్లయితే ఎవరు అబ్బాయితో కూడా కనిపించలేదు. సో ఇదంతా కూడా ఒక సస్పెన్స్ గా ఉంది. ఏదైనా అమ్మాయికి మెంటల్ గా ఏదైనా స్టెబిలిటీ మిస్ అయిందా, మెంటల్ గా ఏదైనా ఇబ్బంది పడుతోందా? తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మీరు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయొద్దు, కొంచెం టైం ఇవ్వండి, అమ్మాయిని అసలు దయచేసి డిస్టర్బ్ చేయొద్దు అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారనే వార్త కూడా తెలుస్తుంది. మరి ఎందుకు రిక్వెస్ట్ చేశారు? తల్లిదండ్రులే ఏదైనా అనుంటే అమ్మాయి బయటకు వెళ్ళిపోయి ఏదైనా ఆత్మహత్య లాంటిది ఏదైనా చేసుకోవాలి అని అనుకుని భయపడి వెనక్కి తిరిగి వచ్చేసిందా, లేకపోతే నిజంగానే ఏదైనా మెమరీ లాస్ జరిగి అక్కడికక్కడే తిరుగుతూ ఉందా? సో ఇన్ని అనుమానాలు అమ్మాయి చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాయి. మొత్తానికి ఏదైనా కూడా అమ్మాయి సేఫ్ గా ప్రాణాలతోని ఇంటికైతే చేరుకుంది. ఇక మిగిలిన విషయాలు తెలీదు. మొత్తానికి అమ్మాయికి కూడా మరి ఏమైనా ఇతర పరీక్షలు చేశారా లేదా, ఇప్పుడు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు, ఎవరి ద్వారా అయినా వెళ్ళిందా, అమ్మాయికి అంతటా అమ్మాయే వెళ్ళిందా? సో ఇవన్నీ కూడా ఇంకా మొత్తం ఫుటేజ్ అంతా సేకరిస్తూ ఉన్నారు. మొత్తానికి అయితే అమ్మాయి రావడం మాత్రం అందరికీ సంతోషంగా ఉంది. సోషల్ మీడియాలోనే కాదు, క్రీడా రంగంలోనే అలాగే కుటుంబ సభ్యులు కూడా అమ్మాయి ముందు ఇంటికి వచ్చినందుకు సంతోషిస్తున్నామేమో, దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అని అంటూ కూడాను. సో ఏమై ఉంటుంది అసలు అమ్మాయికి? ఎందుకు వెళ్ళిపోయింది ఇంట్లోంచి 2 రోజులు కూడాను? కావాలనే వెళ్ళిందా? మీకేమనిపిస్తోంది? సో దీని గురించి అయితే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి.